ఒకే ఒక లడ్డూతో స్కిన్ గ్లో, ఫేస్ గ్లో, హెయిర్ గ్లో, అంతే కదండి, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ప్రోటీన్ లడ్డూని ఇప్పుడు చూద్దామా. చాలామందికి నట్స్ తినడం సరిగ్గా ఇష్టం ఉండదు. సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు అలాంటివన్నీ. ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలని కొద్దిగా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా వేగాక ఒక కప్పు గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు, నువ్వులు, అవిసె గింజలు ఇవన్నీ 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు కలిపితే మీకు ఒక బౌల్ కింద వచ్చేస్తుంది. నేను ముందుగా వాటిని కొంచెం వేయించి ఉంచుకున్నాను, పురుగు పట్టకుండా ఉంటుందని. ఇంకా వాటన్నిటినీ కలిపి ఈ పల్లీలతో కలిపి సగం వేగిపోయిన పల్లీల్లో వేసి ఇంకా మంచిగా ఇంకా కొంచెం దొరగా వేయిస్తున్నాను. సో మీరు కావాలంటే వీటిని ఎక్కువగా అయినా క్వాంటిటీ అటు ఇటుగా తీసుకోవచ్చు. సో ఇలా పల్లీలతో కలిపి తినడం వల్ల మీకు ఈ లడ్డు చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మిగతా నట్స్ టేస్ట్ నచ్చని వాళ్ళకి కూడా పల్లీలు ఉండడం వల్ల టేస్ట్ బాగా నచ్చుద్ది. సో మీరు పల్లీల పొట్టు తీసి చూసుకుంటే పొట్టు ఊడిపోతే ఇంకా బాగా వేగిపోయినాయి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుంటున్నాను. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత వీటిని మీరు ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఒక కప్పు బెల్లం పొడైనా తీసుకోవచ్చు లేదా బెల్లం దంచైనా తీసుకోవచ్చు. సో ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇంకా వీటిని రోస్ట్ చేసుకున్న ఈ పల్లీలు, మిగతా డ్రై ఫ్రూట్స్ మిశ్రమం మొత్తాన్ని రోస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇదే బౌల్లో బెల్లం కూడా వేసి ఒక కప్పు బెల్లం తురుము బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లంని మిక్సీ జార్లో వేసైనా మిక్సీ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో లడ్డూలు చుట్టుకునే ఓపిక లేదు, నెయ్యి ఇష్టం లేదు అనుకునే వల్ల అలాగే తినొచ్చు. సో ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన నెయ్యిని ఒక అరకప్పు వేడి నెయ్యినైనా తీసుకోవచ్చు, కొంచెం చల్లగా ఉన్నా పర్లేదు. బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇంకా మీరు లడ్డూల కింద చుట్టుకోవడమే. అంతే, టేస్టీ లడ్డు రెడీ.